అండర్ 15,000 లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ అండర్ 15,000 అనేది ఒక డిఫరెంట్ కేటగిరీ నన్ను అడిగితే. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే కొన్ని సిరీస్లు ఉంటాయి ప్రతి బ్రాండ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ వివోలో వై సిరీస్, ఒప్పోలో ఏ సిరీస్, షామీలో ఏ సిరీస్, ఇలాంటి మొబైల్స్ తీసుకుంటూ ఉంటారు. మీరు ఒకవేళ బయట కానీ పర్చేస్ చేస్తే షాప్స్ లో ఇలాంటివి అమ్మేస్తారు మీకు. అవన్నీ స్టార్టింగ్ బాగానే ఉంటాయి, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ల్యాగ్ గానీ పర్ఫార్మెన్స్ అస్సలు ఉండదు, బ్యాటరీ డ్రైన్ అయిపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉంటాయి. సో వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ మీకు చెప్తాను, అందులో ఇవి కూడా కంపేర్ చేస్తా చెప్తా. ఇలాంటి మొబైల్ జోలికి వెళ్ళకండి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది చూసే వాళ్ళకి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీరు మంచి మొబైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మొబైల్ మోటో G57 పవర్. మీకు కానీ బ్యాటరీ మొబైల్ అవసరం అయితే ఇక్కడ ఆ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ మొబైల్ ఇది. మ్యాసివ్ 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కూడా. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. ఫోటోస్ కూడా బాగా వస్తాయి. ఇక్కడ మామూలుగా మీరు కానీ కంపేర్ చేస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు వివో వై సిరీస్ తో Y31 కాంపిటీషన్ లో ఉంటుంది. దాంట్లో జస్ట్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ యూస్ చేశారు. ఇంకా 6500 mAh బ్యాటరీ, 6.68 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లే తో వస్తుంది. ఇంకా కెమెరాస్ కూడా చాలా యావరేజ్ ఉంటాయి. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు G57 అనేది ఒక బ్యాటరీ మొబైల్. ప్రజెంట్ ఈ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. అరౌండ్ ఒక 15,500 అలా వస్తుంది ఆఫర్స్ లో. మీకు కావాలన్నా నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను, మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేప్పటికి ఒక ఆల్రౌండర్ మొబైల్ ఇది. రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 14 SE. ఇది ఒక సేఫెస్ట్ పిక్ అక్కడ ఒక ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తుంటే. దీంట్లో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. మంచి ప్రాసెసర్ ఆ ప్రైస్ రేంజ్ లో. 5110 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఛార్జర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కానీ అక్కడ వివో వై సిరీస్ లో ఇంకో మొబైల్ ఉంటుంది, Y400 అని చెప్పి. దీంట్లో 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. కానీ ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం షాప్స్ కి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకు పెట్టేస్తారు. మొబైల్ చూడడానికి చాలా బాగుంటాయి అవన్నీ, ఎందుకంటే టెక్ మీద ఎక్కువ నాలెడ్జ్ లేని వాళ్ళు జస్ట్ మొబైల్ బాగుంటే చాలు తీసేసుకుంటారు. కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో చూసి తీసుకోవాలి మనం ఏం తీసుకున్నా. మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే ఈ రెడ్మీ నోట్ 14 SE బాగుంటుంది. ఇది కూడా ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను చూడండి. నెక్స్ట్ మీ బడ్జెట్ టైట్ గా ఉంటే ఒక 11,000 అంతే పెట్టగలం మేము, 15,000 దాకా కూడా వెళ్ళలేము అన్న వాళ్ళకి ఈ మొబైల్ సెట్ అవుతుంది. పోకో C71 అని ఉంటుంది. ఇది 6.88 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. యూనిసాక్ T7250 ప్రాసెసర్ తో వస్తుంది. 5200 mAh బ్యాటరీ ఉంటుంది. ఒక బడ్జెట్ మొబైల్, మా దగ్గర అంతగా ఎక్కువ మనీ లేదు అన్నోళ్ళు ఇది చూస్ చేసుకోవచ్చు. దీనికి ఆల్టర్నేటివ్ మళ్ళీ చాలా ఉంటాయి అక్కడ. షామీ ఏ సిరీస్ గానీ, ఒప్పో ఏ సిరీస్ గానీ, వాటి జోలికైతే అసలు వెళ్ళద్దు. అవి వాల్యూ ఫర్ మనీయే కాదు. అసలు మనం పెట్టే మనీకి ఆ స్పెసిఫికేషన్స్ కి అసలు సంబంధం ఉండదు. మీకు ఒక బేసిక్ మొబైల్ కావాలి అనుకుంటే నన్ను అడిగితే అది 4GB ర్యామ్ తో స్టార్ట్ అవుతుంది. మీకు 10,000 లోపలే వస్తుంది. కానీ 4GB ర్యామ్ ఇప్పుడు వద్దు. ప్రస్తుతానికి మన అప్లికేషన్స్ పవర్ ఈ 4GB ర్యామ్ సరిపోదు. అది కూడా లాగ్ అయిపోద్ది కొన్ని రోజులు పోతే 4GB ర్యామ్. కాబట్టి 6GB ర్యామ్ తీసుకోండి. మీకు అరౌండ్ ఒక 11,000 10,000 అలా పడుతుంది. ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను, చెక్ చేయండి. ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రతి మొబైల్ మీకు ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటుంది. ఇంకా ఫైనల్ మొబైల్ కొంతమంది అడుగుతుంటారు, మాకు ఓన్లీ సామ్సంగ్ లోనే కావాలి, సామ్సంగ్ తప్ప మీకు వేరే యూజ్ చేయలేం. మా పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ వాళ్ళకి సామ్సంగ్ ఒకటే ఇన్ని రోజులు యూజ్ చేశారు, వాళ్ళకి అదే కావాలి అంటే ఇక్కడ ఒక మొబైల్ ఉంటుంది మీకు సామ్సంగ్ లో, సామ్సంగ్ F06 అని చెప్పి. దీని బడ్జెట్ లో తీసుకొచ్చారు. చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామ్సంగ్ అంటేనే క్లీన్ UI ఉంటుంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా, 6.7 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లే తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కానీ మీరు చార్జర్ వీడియో కొనుక్కోవాలి. సామ్సంగ్ వాళ్ళు చిన్న మొబైల్స్ లో కూడా ఇవ్వరు. దీనికి మళ్ళీ కాంపిటీషన్ అక్కడ ఒప్పో A6X అని ఉంటుంది. దాని జోలికి అయితే అసలు వెళ్ళొద్దు. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ ఏ సిరీస్ అనే దానికి మనం దూరంగా ఉండాలి. ఒప్పోలో ఏ సిరీస్, వివోలో వై సిరీస్, షామీలో వచ్చేటప్పటికి ఏ సిరీస్, ఈ 3 సిరీస్లకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ A6X అనేది కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో వస్తుంది. 6500 mAh బ్యాటరీ ఇచ్చుంటాడు. కానీ ప్రైస్ ఎక్కడో గాల్లో ఉంటుంది. సో వాటి జోలికి వెళ్ళొద్దు. ఏ సిరీస్లు వై సిరీస్లకి చాలా దూరంగా ఉండండి. మీరు ఈ సామ్సంగ్ F06 కొనుక్కోవాలనుకున్న ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. ప్రజెంట్ అసలే మొబైల్ ప్రైసెస్ అని చాలా ఇంక్రీజ్ అయిపోయి ఉన్నాయి. సో మనం ఆచి తూచి కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలనుకున్నాం. మెయిన్ గా మీరు మొబైల్ కొనుక్కునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్ని ఫ్లిప్కార్ట్ లోనే కాబట్టి ఫ్లిప్కార్ట్ లోనే చూసుకుందాం. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఉంటాయి. ఫస్ట్ కార్డ్ ఆఫర్స్, కొన్ని కార్డ్స్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కానీ, ఫ్లిప్కార్ట్ SBI ఉంటుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ కి కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఫస్ట్ అవి అప్లై చేసుకోండి, ఎంతో కొంత తగ్గుతుంది. ఇంకా మీ దగ్గర ఏదైనా మొబైల్ ఉంటే ఎక్స్చేంజ్ పెట్టుకోండి. ఎక్స్చేంజ్ కూడా కొంత మనీ తగ్గుతుంది. మీకు అది కూడా యూజ్ అవుతుంది కదా. దాని తర్వాత నో కాస్ట్ EMI, మామూలుగా కొనేదానికన్నా నో కాస్ట్ EMI లో కొంటే కొంచెం తక్కువ ఉంటుంది. నో కాస్ట్ EMI కి మేము కొంచెం ఆఫర్ ఇస్తామని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో నో కాస్ట్ EMI లో తీసుకోండి. మీకు కొంచెం EMI తో పే చేసినట్టు అవుద్ది, కొంచెం తగ్గుతుంది కూడా. అని మీ దగ్గర కొత్త నెంబర్ ఉంటే దాంతో లాగిన్ అయ్యారనుకోండి, కొన్ని ఆఫర్స్ ఇస్తారు వాళ్ళు, లిమిటెడ్ ఆఫర్స్ అని చెప్పి కొన్ని స్పెసిఫిక్ యూజర్స్ కి, అంటే కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు కానీ కొత్తగా తీసుకుంటే ఇంకొంచెం తగ్గుతుంది మీకు. సో ఇలాగ ఆఫర్స్ తో కొనుక్కోవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు ఏ మొబైల్ కొనుక్కోవాలనుకున్నా, అది దేంట్లో అయినా, నేను ఫ్లిప్కార్ట్ గురించి చెప్పేప్పుడు అది దేంట్లో అయినా ప్రజెంట్ ఉన్న ప్రైజులకి మనం ఆఫర్ లో కొనుక్కుంటేనే
అయినా మనకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు జస్ట్ మొబైల్ లుక్స్ చూసుకునేకండి మొబైల్ ని. స్పెసిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ రోజులు యూస్ చేస్తాం, 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ యూస్ చేస్తాం ఒక మొబైల్ ని. సో అన్ని సంవత్సరాలు మొబైల్ రావాలి అంటే 15,000 లో కొంటున్నాం, అది కూడా కొంచెం మంచి స్పెక్స్ ఉండాలి దాంట్లో. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన సిరీస్ లన్నీ ఓన్లీ డిజైన్ కాన్సన్ట్రేట్ గా దింపుతారు వీటిని. మనం బయట ఎక్కడైనా కొన్నప్పుడు ఈ డిజైన్ చూసుకునేసుకుంటారు చాలా మంది. సో అందుకే నేను ఇన్ డీటెయిల్ గా వీటి కాంపిటీషన్ లో ఏ సిరీస్ లో ఉన్నాయి వాటి జోలికి వెళ్ళొద్దు అని క్లియర్ గా చెప్పాను మీకు. ఈ 15,000 మొబైల్స్ అనేది కొంచెం క్రిటికల్ నన్ను అడిగితే. చాలా మందికి ఎక్కువ టెక్ మీద నాలెడ్జ్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుద్దని ఇలా ఎగ్జాంపుల్స్ తో చెప్పాను. కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ వీడియో, మీకు నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను, లేదా అన్ని ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయి కాబట్టి మీరు ఫ్లిప్కార్ట్ లోకి వెళ్తే సెర్చ్ చేస్తే కూడా వస్తాయి. కానీ ట్యాగ్ ప్రొడక్ట్స్ నుంచి కొనడానికి ట్రై చేయండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో వెళ్దాం.